నమస్తే ఆచార్యజీ. నేను కృష్ణ గోయల్. ప్రస్తుతం ఎన్ఐటి తిరుచిరాపల్లిలో ఈసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది, భగవద్గీత చదివే ముందు మనం ఏవైనా నియమాలు పాటించాలా? అంటే స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం లాంటి ఆచారాలు ఏవైనా అవసరమా? రెండో ప్రశ్న, మనం ఆధ్యాత్మికతకు సరిపోతామా లేక మామూలు జీవితం గడపాలా అనేది ఎలా తెలుస్తుంది? నీ పేరు కృష్ణ గోయల్. లేదు, అలా కాదు. నీకు మా ఫౌండేషన్ గీతా కోర్స్ యాక్సెస్ ఉందా? ఎవరైనా నోట్ చేసుకోండి, అతనికి యాక్సెస్ ఇవ్వండి. మీ ప్రశ్నకు బహుశా అదే అసలైన సమాధానం. గీత దగ్గరకు వెళ్ళేటప్పుడు మనసులో ఏముంచుకోవాలి అని అడుగుతున్నావా? ఇది ఎలా ఉందంటే, స్నానానికి వెళ్లే ముందు నా మీద ఎంత మురికి ఉంచుకోవాలి అని అడిగినట్లుంది. మీ మనసులో ఉన్న మురికిని కడిగేయడానికి గీత ఉంది. గీత దగ్గరకు వచ్చే ముందు ఏదైనా ఎందుకు మోయాలనుకుంటున్నావు? నీ మనసులో ఏమున్నా అది గీత కంటే పెద్దదా? మరి గీత దగ్గరకు వచ్చేటప్పుడు దాన్ని ఎందుకు మోయాలి? మీ మనసులో ఏమున్నా సరే, గీత ముందు నువ్వు చిన్నదానివే అని దానికి చెప్పు. కాబట్టి తుడిచిపెట్టుకుపోవడానికి సిద్ధంగా ఉండు. నేను గీత దగ్గరకు వెళ్తున్నాను. నీపై దాడి జరుగుతుంది. నువ్వు సర్వనాశనం చేయబడతావు అని చెప్పు. భగవద్గీతను పట్టుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలా? అసలైన శుభ్రత అంటే ఏంటో నీకు గీత నేర్పుతుంది. శుద్ధి అంటే ఏంటో ఆ గీత నుండే తెలుస్తుంది. నువ్వు చేతులు కడుక్కోవడం గురించి ఆలోచిస్తున్నావంటే నిన్ను నువ్వు ఒక శరీరంగా భావిస్తున్నావు. నిజమైన శుద్ధి అంటే ఏంటో గీత నీకు వివరిస్తుంది. లేక నువ్వు గీత కంటే గొప్పవాడివా? ముందే శుద్ధి చేసుకుని వెళ్తావా? ఇప్పటికే శుభ్రంగా ఉంటే గీత ఎందుకు? నిన్ను శుద్ధి చేయడానికి గీత ఉంది. కాని నువ్వేమో ఇప్పటికే శుభ్రంగా ఉన్నానంటున్నావు. ఈరోజు నేను మీ అందరికీ గీతను బోధించగలుగుతున్నానంటే దానికి కారణం, నేను టీనేజర్ కూడా కాకముందు, చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, చాలా రోజులు నేను నిద్రపోతున్నప్పుడు గీత నా గుండె మీదే ఉండేది. ఒక్కోసారి పేజీలు నలిగిపోయేవి. దానివల్ల ఇంట్లో తిట్లు పడేవి. నాకు బాధ అనిపించేది. ఆ పేజీలు అలా నలిగిపోవడం నాకు ఇష్టముండేది కాదు. అలా జరిగిపోయేది. నేను గీతతో ప్రేమలో ఉన్నాను. భోజనం చేస్తున్నప్పుడు కూడా గీత నా పక్కనే ఉండేది. నేనలా చేయమని చెప్పడం లేదు. అప్పుడు ఏం జరిగిందో అదే మీకు చెబుతున్నాను. నా దగ్గర ఉన్న ఆ గీత పుస్తకం పేజీల మీద పసుపు మరకలు, మసాలా మరకలు ఉండేవి. ఎందుకంటే నేనప్పుడు ఒక చిన్న పిల్లాడిని. ఆ పప్పుచారు పేజీలకు అంటుకునేది. అలా పేజీల మీద మరకలు పడిపోయేవి. ఇది పద్ధతి అని నేను అనట్లేదు. మీరు కూడా ఇలాగే చేయాలని చెప్పట్లేదు. కానీ అలా జరిగేది. గీతను ప్రేమించాను. అప్పుడు నాకు నియమాలు, ఆచారాలు తెలియవు. అది కేవలం భగవద్గీత విషయంలోనే కాదు. నాకు గీత అంటే ఒక పుస్తకం కాదు. అది ఒక రకమైన జ్ఞానం. నాకు నేర్పించే ఏ పుస్తకమైనా నాకు గీతతో సమానమే. మనం ఇక్కడ భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఇక చూస్తే హిందూ సంప్రదాయంలోనే డజన్ల కొద్దీ గీతలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చూడండి, పూర్వకాలం నుండి నేటి వరకు ఇంకా భారీ సంఖ్యల్లో ఎన్నో గీతలు ఉన్నాయి. ప్రేమ ఉండాలి. నేననేది ఏంటంటే, గొప్ప పుస్తకాలను నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా నా వెంట తీసుకెళ్లేవాడిని. నేనలా చేయమని చెప్పడం లేదు. కానీ అదే జరిగింది. ఇక దాన్ని దాచడం ఎందుకు? రోజుకి అక్కడ గడిపే ఆ 10 నిమిషాల సమయాన్ని కూడా
నేను వృధా చేయలేను. శరీరం తన పని తాను చేస్తోంది. మరి నేను ఏం చెయ్యాలి? కేవలం ఎదురుచూస్తూ కూర్చోవాలా? అందుకే నా మొబైల్ ఫోన్లో చదువుతూ ఉంటాను. మొబైల్ లేకుండా నేను వాష్రూంలోకి వెళ్ళలేను. పైగా నేను పనికిమాలిన చెత్త ఏదీ చదవను. నన్ను ఉన్నతంగా మార్చే విషయాన్ని చదువుతాను. అక్కడ నేను ఏ ఆచారాన్ని పాటిస్తున్నాను? ఏ ఆచారాలు అడ్డురానంతగా నేను జ్ఞానాన్ని అమితంగా ప్రేమించాను. ప్రేమ అంటే కొన్ని కట్టుబాట్లను, నియమాలను పాటించడం కాదు. కృష్ణుడికి తలవంచడమే కాదు, ఆయనతో వాదించేవాడిని కూడా. ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నవాడిని. నాకు ఒక శ్లోకానికి మరో శ్లోకానికి మధ్య సమన్వయం కుదిరేది కాదు. కేవలం ఆయన ఏదో గొప్ప అధికారం గల వ్యక్తి అని నేను ఊరికే తలవంచడానికి సిద్ధంగా లేను. ఆ పుస్తకం నిజంగా గొప్పదైతే నాకు అందులో ఒక స్పష్టత కనిపించాలి. విషయాలన్నీ ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఒక సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వాలి. ఒక శ్లోకం ఇంకో అధ్యాయంలోని శ్లోకానికి విరుద్ధంగా ఉండకూడదు. ఆ సమన్వయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. ఆచారమేంటి? నేటికి నేను ఏదైనా ఒక శ్లోకాన్ని వివరించేటప్పుడు ఒకవేళ అది ఆ గ్రంథం యొక్క మూల భావానికి విరుద్ధంగా ఉంటే మొహమాటం లేకుండా ఆ సంగతిని ఖచ్చితంగా అందరికీ స్పష్టంగా చెబుతాను. నేను ఏమంటానంటే, ఈ శ్లోకం ఈ పుస్తకంలోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఎందుకంటే గ్రంథం చెప్పే భావానికి ఈ ఒక్క శ్లోకానికి అస్సలు సంబంధం లేదు అని చెబుతాను. ముందు గీత దగ్గరకు వెళ్ళు. గీతను ఎలా సమీపించాలో ఆ గీతే నీకు చెబుతుంది. నువ్వు గీత కంటే గొప్పవాడివి కావు కదా. అసలు శుభ్రత అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? విశ్వసనీయత అంటే ఏంటి? ఇవన్నీ నీకు గీతే నేర్పుతుంది. గీతను తాకే ముందే పవిత్రంగా ఉండాలి అని అంటున్నావు. కాని గీతను తాకకుండా అసలు పవిత్రత అంటే ఏంటో నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? కాబట్టి ఎలా ఉన్నావో అలాగే గీత వద్దకు వెళ్ళు. ఒక చిన్న పిల్లాడు ఏమీ లేకుండా తన తల్లి దగ్గరకు వెళ్ళినట్లు వెళ్ళు. ఆ బిడ్డకు బట్టలు వేయాలా లేదా అనేది ఆ తల్లే నిర్ణయిస్తుంది. పిల్లాడు ఇలా అనలేడు కదా. తయారయ్యే వరకు, సూటు బూటు అన్నీ వేసుకునే వరకు నేను అమ్మ దగ్గరకు వెళ్ళను అని చెప్పడం. అసలు వాడికి కనీసం చడ్డీ వేసుకోవడం కూడా రాదు. ఇక వాడు పద్ధతిగా బట్టలు ఎలా వేసుకోగలడు? అలాగే గీతను ఆశ్రయించు. నీ పశు ప్రవృత్తితో, నీ అజ్ఞానంతో ఎలా ఉన్నావో అలాగే వెళ్ళు. గీతను నీ తల్లిలా భావించు. ఎలా తినాలో, చేతులు ఎలా కడుక్కోవాలో ఆమె నీకు నేర్పుతుంది. ఎలా తయారవ్వాలో, జీవితంలో పనులు ఎలా చేయాలో నేర్పుతుంది. కానీ మనం ప్రత్యేకం అనిపించుకోవాలి అనుకుంటాం. ఇవన్నీ నేనే నిర్ణయించుకుంటాను. ఆ తర్వాత గీత దగ్గరకు వెళ్తాను అంటాం. ముఖ్యమైన విషయాలన్నీ ముందే నిర్ణయించుకున్నాక ఇక గీత దగ్గరకు వెళ్ళడం ఎందుకు? లేదు, గీత దగ్గరకు వెళ్ళడానికి ఇది నాకు సరైన సమయం కాదు అంటావు. అసలు అది నీకు సరైనదో కాదో నీకెలా తెలుస్తుంది? అది కూడా గీతే నీకు చెబుతుంది. నువ్వు ముందు ఆమె దగ్గరకు వెళ్ళు.
ఆమె నీకు తండ్రి మరియు తల్లి. శ్రీకృష్ణుడు ఏం చెబుతున్నాడో నేర్చుకోవడానికి నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించుకో. ఆ మాటల్లో నీకు విలువ కనిపించకపోతే అప్పుడు నీ దారి నువ్వు చూసుకోవచ్చు, పర్వాలేదు. ఎవరూ దేన్ని అనుసరించాల్సిన అవసరం లేదు. ఆ మాటలు నీకు నచ్చకపోతే నీ దారిలో నువ్వు వెళ్ళిపో, సరేనా? ఏ సమయంలో గీతను చదవాలి? ఏవైనా అశుభ సమయాలు ఉన్నాయా? గీతను తాకకుండా గడిపే ప్రతి క్షణమే అత్యంత అశుభ సమయం. గీతను ఎప్పుడు చదవాలో చెప్పే గురువులు మీకు కనిపిస్తారు, కానీ నువ్వు గీతను చదువుతున్న ఆ క్షణమే సరైన సమయం. గీత వద్దకు పవిత్రంగా వెళ్ళాలనుకుంటావు. నీ పవిత్రత గీతతోనే మొదలవుతుంది. ధన్యవాదాలు సార్.